ట్రంప్ ఘనమైన మెజార్టీతో గెలిచాడు. ఇప్పుడు ముందు 20వ తారీఖు దాకా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నాడు, బాగానే ఉంది. అప్పటిదాకా బతకడానికి రెడీ అవ్వమని చెప్పాలేమో, నువ్వు ముందు బతుకునాయన అని చెప్పాలేమో. ఎందుకంటే అంతకుముందే తన మీద హత్యా ప్రయత్నాలు జరిగినాయి. ట్రంప్ని ఏదో ఒకటి చేసి ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్ష స్థానం ఎక్కనీయకుండా చూడాలన్నటువంటి బలమైనటువంటి కుట్రలు అయితే సోరోస్ టీం నడుపుస్తుంది, డీప్ స్టేట్ టీం నడిపిస్తుంది. నిన్న అతనికి సంబంధించినటువంటి దాని దగ్గరనే జరిగినటువంటిది ఏదైతే పేలుడు, అది ట్రంప్ను ఉద్దేశించి అని చెప్పను. కానీ ఇన్స్పెక్టర్ జనరల్ డిఓజీ అఫీషియల్స్కి సంబంధించి గతంలో జరిగినటువంటి సంభాషణలు, ఏదైతే ట్రంప్ గురించి జరిగిన కేసుల వెనకాల కుట్రుందని తాజాగా తేల్చారు. ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కావాలని ఉద్దేశపూర్వకంగా కుట్రలో ఇరికిచ్చారు ట్రంప్ మీద అన్నటువంటి విషయాన్ని తేల్చారు. అక్కడ ట్రంప్ కార్యాలయంలో దొరికినటువంటి ఏది అత్యంత రహస్య పత్రాలు అక్కడ ఉన్నాయంటే అది ట్రంప్ దగ్గర ఉండటం కామన్ అని చివరికి కోర్టు కూడా చెప్పింది. కానీ ఈ లోపుగా అక్కడ ఉన్నట్టు కుట్ర బట్టి చివరికి అతని జైలు పాలు చేసి అసలు శాశ్వతంగా అధ్యక్ష స్థానంకి అధివసించే అవకాశం లేకుండా చేయాలని కుట్ర పన్నారు. ఇది తాజాగా బయటకు వచ్చినటువంటి అంశం, ఇన్వెస్టిగేషన్ నివేదిక చెప్తున్నటువంటి అంశం.